హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. కొన్ని పొలిటికల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో చాలా మనకు కొత్త కొత్త అంటే రాజకీయ నాయకుల విషయంలో చాలా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. దాని మీద శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఫైన్. జగన్ గారితో ఫోన్‌లో మాట్లాడే షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతుందని సోషల్ మీడియా అందరూ తెలియజేస్తున్నారు. దీని వెనకాల జగన్ గారి హస్తం ఉందంటారా సార్? జగన్ గారు వస్తూ ఉండడానికి అవకాశం లేదండి. ఎందుకంటే హ్మ్. తన కొంపదని అగ్గెట్టుకుంటాడు ఎవడన్నా. ఆ! ఇక్కడ వాళ్ళ మధ్య వైరం మాట నిజం. వైరం ఉంది. తగువులున్నాయి. ఆ తగువులు ఏంటంటే ఆస్తి గురించి, అధికారం గురించి. ఓకే. ఇది మనం ఇదివరకు ఒకసారి మాట్లాడుకున్నామేమో తెలీదు. అయినా సరే ఓకే. ఇప్పుడు షర్మిల గారికి ఆవిడ అడిగే దాంట్లో న్యాయం ఉంటది. ఏంటి? ఈ ఆస్తిలో నాకు సరిపోవట్లేదు పూర్తిగా ఇమ్మని. జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా నేను సంపాదించింది కదా! నేను ఎలాగిస్తా ఈవిడేమనుకుంటది, మా నాన్న అడ్డం పెట్టుకు సంపాదించిందే కదా! ఇదంతాను దొబ్బేసిందే కదా! నాకు ఇచ్చేయచ్చు కదా! అని ఉంటది ఈవిడ. హ్మ్. ఆయన ఏమనుకుంటాడు, నేను దొబ్బాను కానీ జైల్లో కట్టెళ్ళి వచ్చాను కదా! నీకు ఎందుకు ఇవ్వాలని ఆయనకుంటది. హ్మ్. సరే ఇద్దాంలే అనుకున్నాడు అనుకోండి ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబం, ఆయన భార్య, పిల్లలు అంతా ఆయన వ్యవహారం సెటప్ అంతా వేరేగా ఉంది కదా! మరి ఆళ్ళ భార్య ఇష్టం కూడా ఉండాలి కదా! ఆవిడకి నచ్చలేదేమో. ఏటి ఇచ్చేది, ఎందుకు ఇచ్చేది, ఇవ్వాల్సిన పనేటి అన్న బాధ ఉండొచ్చు. అలాగా అసల ఆడపడుచు ఇంట్లో ఉన్నదనుకోండి, వదిన మరదళ్ళ గొడవ వచ్చేస్తది. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు కూడా షర్మిల గారిని ఎక్కువ ప్రేమగా చూసుకొని ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి కొన్ని దృశ్యాలు చూసాం మనం. హ్మ్. వీళ్ళంతా కలిసి ఎక్కడన్నా బయట షికారుకి వెళ్ళినప్పుడు, పిక్నిక్కి వెళ్ళినప్పుడు కొన్ని ఫోటోలు, వీడియోలు చూసాం. రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా షర్మిల గారు, వాళ్ళ మదర్ వీళ్ళందరూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం చేతులు పిసుక్కుంటా కొంచెం పక్కన నడుస్తున్నాడు మొహమాటంగా. హ్మ్. ఇవన్నీ మరి తన మొగుడు అలాగా ఉండడాన్ని ఎవరో కూడా సహించలేరు కదా! అదే. కొంచెం బాధ ఉంటుంది. వీళ్ళకి వివక్ష ఉంది. కొడుకు పట్ల కంటే కూతురు పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు అతను అనేటువంటి బాధ ఉండొచ్చు భారతి గారికి. అది కూడా ఒక ఇంపార్టెంటు. తర్వాత అది మెల్లమెల్లగా కోపంగా మారుతుంది. ఏడే అడ్డంగా ఉంది ఇక్కడ అనుకుని. అన్నకి చెల్లి మీద అంత కోపం ఉండకపోవచ్చు. హ్మ్. ఎందుకంటే కొంత కాంప్రమైజ్ అవ్వచ్చు. అలాగే తల్లి కొడుకుల మధ్య కూడా వైరం ఉండదు. కానీ వదిన మరదళ్ళ మధ్య ఉన్న వైరాన్ని మాత్రం ఎవడో సరిదిద్దలేరు. ఓకే. ఎవరు బతుకాళ్ళు బతుకుతమే కరెక్ట్. ఎవరు బతకాలి బతకాలంటే నాకు ఇయ్యని అడుగుంటుంది ఈవిడ. అధికారంలో వాటా అడుగుంటుంది. ఏంటి ఇచ్చేది ఏమీ అవసరం లేదని ఉంటుంది ఆవిడ. సహజంగానే భార్య మాటే భర్త వింటాడు. అలాగేదో జరుగుంటుంది. చిలికి గాలివాన అయినట్టు వాళ్ళ మధ్య అగాధం పెరుగుతుంది. అగాధాన్ని ఎవడో పూడ్చలేడు. సరే అది ఏకంగా ప్రతీకారాల వైపుకి వెళ్ళిపోయాడు. ప్రతీకారం పలు రకాలు. అందులో ఇదో రకం. అధికారాన్ని దూరం చేయటం, ప్రజల్లో పలుచన చేయటం, విమర్శ చేయటం. అప్పటి వరకు తన పరిపాలన మీద కానీ తనని కానీ విమర్శ చేయలేదు తను. అవును. కానీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత చేయాల్సి వస్తుంది, రావచ్చు. ఓకే. కానీ ఇప్పటికీ కూడా డీలా నో డీలా అనుకోవడానికి అవకాశం ఇచ్చింది. తెలంగాణలో చేసి ఆంధ్ర వరకు పట్టించుకోకుండా అందరం విమర్శించాం. మనందరం కూడా నీకు మీ అన్న మీద కోపం ఉంటే అక్కడ చేయాలి కానీ ఇక్కడ చేయటం ఇటు అన్నాం. విమర్శించారు చాలా మంది. అందరం విమర్శించాం. అయినా సరే ఆవిడ పాదయాత్ర చేసింది. ఎవడేమన్నా పట్టించుకోకుండా ఇక్కడ ఎవరన్నా వచ్చి అక్క నువ్వు ఉండాలక్క అంటే ఉంటాను, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవును. అంటే ట్రోల్ చేశారు పాపం ఆవిడ్ని. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర భయంకరమైన ట్రోల్ చేశారు. అయినా సరే స్టబన్గా నిలబడింది. జడిసిపోయి బయటికి వెళ్ళిపోకుండా ఉంది. ఇప్పుడు ఆంధ్ర వెళ్తుంది. ఆ వైరు మరి ఇంకా పెరుగుద్ది. అప్పుడు వాళ్ళ అబ్బాయి పెళ్ళి, ఆ పెళ్ళికి శుభలాగా ఇవ్వడానికి కలుస్తుంది. మరి ఏమంటారో చూడాలి. ఏమైనా ఆంధ్ర రాష్ట్రంలో ఒక కుటుంబంలో ఈ రకమైన విభేదాలు రావటం, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రత్యర్థులుగా మారటం అనేటువంటిది కొంచెం విచిత్రమే. అది జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి తీరని నష్టం చేస్తుంది. ఒకవేళ నష్ట నివారణ చేసుకున్నా కానీ డామేజ్ అయితే అయిపోయింది. అంటే గతంలో ఏదన్నా సరే మనకి తప్పదండి. మీరు ఏదన్నా ఒక పాపం చేస్తే, ఒక కుట్ర చేస్తే ఆ కుట్ర ఖచ్చితంగా మీకు ఎదురవుద్ది. రాజశేఖర రెడ్డి గారు ఏం చేసాడంటే, చంద్రబాబు నాయుడు గారి తమ్ముడిని, రామ్మూర్తి నాయుడు గారిని తన వైపుకి ఏదో ప్రలోభపెట్టో ఏదో కొంచెం ఆయన అనారోగ్యం కారణాల వల్ల లాక్కుని ఆయన చేత రకరకాల స్టేట్మెంట్లు ఇప్పించి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఇంకో తమ్ముడికి ఏమీ చేయలేదు, ఇంక ప్రజలకి ఏం చేస్తాడో ఇలాంటి మాటలు అనిపించాడు. అలాగే
జగన్మోహన్ రెడ్డి గారేమో వీళ్ళ బంధువులను కొంతమంది చేత రకరకాల మాటలు మాట్లాడిస్తున్నాడు. ఈనాడు రామోజీరావు గారు వాళ్ళ తోడళ్ళని, తర్వాత వాళ్ళ అబ్బాయి చేత కూడా ఆయన మీద బురద జల్లిచ్చారు వీళ్ళంతా. ఇవన్నీ ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇది పెద్ద కర్మ సిద్ధాంతం. మన దేశం గొప్పది, ఎందుకంటే మన సిద్ధాంతం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం మనం. నువ్వేమిస్తావో అదే నీకు వస్తుంది అనేటువంటిది. అది మన ప్రత్యక్షంగా కనబడిపోతుంది మనకి ఎదురుగుండా. దీని పెద్ద విశేషాలు విచిత్రమేం కాదు. ఇది ఇంకా అనుభవిస్తాడు అతను. అంటే వాళ్ళ బాబాయ్కి ఏమి ఇచ్చాడో అది కూడా ఎదురవ్వచ్చు ఎప్పుడో ఒకప్పుడు. అదే ఇలాంటివన్నీ మనం కొన్నాళ్ళు వేచి ఉండాలంతే. విధి అనేటువంటిది ఒక సామాన్యుడిగా, వ్యక్తిగా నువ్వు ఏమీ చేయలేనప్పుడు వ్యవస్థలని కానీ, వ్యవస్థలకు అధిపతులను కానీ, అధికారంలో ఉన్న వాళ్ళ నీకు అన్యాయం జరిగితే నువ్వేమీ చేయలేనప్పుడు ప్రకృతి అనేటువంటిది ఉంటుంది. ప్రకృతి తన పని తను చేస్తుంది, న్యాయం చేస్తుంది, ధర్మాన్ని పాటిస్తుంది, ధర్మం చేస్తుంది. అదే విధి.